ఓసారి ఒక కాలేజీలో ఒక మనిషిని చూడడానికి పోయినాం, నేను ఒక ఆయన. ఆ మనిషి ఆ దినం క్యాఫ్టీరియాకి పోయి అన్నానికి పోలేదు. మేము అడిగినాం, బాబు ఎందుకు నువ్వు క్యాఫ్టీరియాకి పోయి అన్నం తినలేదంటే, చూడు నేను ఇండియాలో బీఫ్ తినను, ఇక్కడ హాట్ డాగ్ ఇచ్చినారు, ఎట్లా తినాలి హాట్ డాగ్ అన్నాడు. హాట్ డాగ్ అంటే కుక్క కానీ కాదు, అది ఒక ఆహారం మంచిదే. ఈయన అనుకున్నాడు అది హాటు, అది డాగు, వేడి కుక్క అనుకొని పోనేలేదు. ఎందుకంటే తెలియక అట్లా కొన్నిసార్లు చేస్తారు. ఇంకొక ఆయన ఒక పాస్టర్ ఇంట్లో ఉన్నాడు, ఉంటే కాఫీ ఆర్డర్ చేసినారు. కాఫీ ఆర్డర్ చేసినప్పుడు ఈ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ టీ బ్యాగు ఈయన ఇట్లా తీసి ఈ మనిషి ఆ పొడి దాంట్లో వేసినాడు మనవాడు. ఆయన అన్నాడు, లేదు 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 బ్యాగ్ అట్లా వేయాలని. మళ్ళీ అది వాపస్ ఇచ్చి నీళ్లు తెచ్చినారు, ఆ బ్యాగ్ ఆడేసినాడు. మళ్ళీ చక్కెర తెస్తారు కదా, షుగర్ బ్యాగ్సే ఉంటాయి, ఆ షుగర్ బ్యాగ్ తీసి దాంట్లో వేసినాడు. అంటే షుగర్ తీసేయాలి అని ఆయన చెప్తున్నాడు. నువ్వు బ్యాగ్ వేయమన్నావు కదా, అందుకని ఆ బ్యాగ్ వేసినా ఈ బ్యాగ్ వేసినాను అన్నాడు. అంటే తెలియక ఇట్లా ఎన్నో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కుమ్మరి భూమిని తవ్వాను, ఆ మట్టిని అక్కడి నుంచి పొలం నుంచి ఇంట్లోకి తెచ్చాను. కారణం, ఇంట్లో అనేకమైన పాత్రలు తయారవుతున్నాయి. అంటే అర్థం ఏమిటంటే, దేవుని ఇంట్లోకి ఆ మనిషి వచ్చాను. బయట అన్ని సినిమా పాటలు పాడాడు, రాక్ అండ్ రోల్ పాడాడు, ఇక్కడికి వచ్చినాక అవి పాడరు. దేవుణ్ణి ఘనపరిచే పాటలు, దేవుణ్ణి ఆరాధించే పాటలు, ప్రార్థించే పాటలు అవన్నీ నేర్చుకుంటాడు. భాష అంతా మారిపోద్ది, భాష మారుతుంది, మాటలు మారుతాయి, ప్రార్థనలు నేర్చుకుంటాడు. అందుకని ఆ మట్టి ఇంటికి వచ్చును.